వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గతంలో ఎన్నో ఎన్నికలు చూశాం. ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారన్న బాబు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. త్వరలో జిల్లాల పర్యటనకు ప్లాన్. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం. దేశంలో విద్యుత్ లేకుండా ఏ పని కాదన్న కిషన్ రెడ్డి. నటుడు పృథ్వీరాజ్కు షాక్. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చంద్రబాబు చెప్పారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్లీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత నేను చాలా ఎలక్షన్ చూశాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో. దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్నంత వరకు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టెలిఫోన్, మీరందరూ ఫోన్ పెట్టుకుని ఉన్నారు. ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నా, ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అదొక నిత్యావసర వస్తువు అయిపోయింది. అది నిత్యావసర వస్తువే కాదు, పెద్ద ఒక వెపన్ అయిపోయింది, ఒక ఆయుధం. ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయితే పరిస్థితి వచ్చింది నాలెడ్జ్ కాదు. అందుకని ఈ రెండు కూడా సాధ్యం. ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు, సంపద సృష్టించడం కాదు, ఆ సంపద పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి. సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా
మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఒక అతనికి 1,00,000 కోట్లు, ఒక అతనికి రోజుకు 100 రూపాయలు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యమో. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అని అన్నారు. 1808వ సంవత్సరంలో కడప జిల్లా ఏర్పడిందని గుర్తు చేశారు. 2010వ సంవత్సరం వరకు కడప జిల్లా పేరుతోనే పిలువబడిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చారని తెలిపారు. అన్ని కోణాలలో ఆలోచించి వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప. అందువల్ల ఆ పేరుతో ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. 1808వ సంవత్సరంలో కడప జిల్లా పేరుతో కడప జిల్లా ఏర్పాటైంది. 202 సంవత్సరాలు. కానీ 2010వ సంవత్సరంలో కడప జిల్లా అని పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. దివంగత నేత, జిల్లా నేత అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ అప్పుడే నాతో పాటు అనేక మంది జిల్లా నాయకులు, జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా అని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలలో ఆలోచించి ఈ పేరు సమంజసంగా ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేటందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు. ఇక నుంచి మల్లన్నలో కొత్త యాంగిల్ చూస్తారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది తన జీవితంలో మొదటి అవకాశమని, ఇప్పటి వరకు వార్డు మెంబర్గా కూడా చేయలేదన్నారు. పట్టభద్రులు తనను ఎన్నుకోవడం సంతోషకరమని తెలిపారు. ఇప్పటి నుండి బాధ్యత గల వ్యక్తిగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. మొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసనమండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద ఎన్నికల్లో వరుస పరాజయాలతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైందా? పార్టీ కింద స్థాయి క్యాడర్ పార్టీని వదిలి వెళుతూ ఉండటంపై ఎమ్మెల్యేలు ఆ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారా? ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారా? ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలిచి కేసీఆర్ ఏం భరోసా ఇస్తున్నారు? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు పెద్దలు. అదృష్టమైన దురదృష్టమైన ఎవరినైనా పట్టుకుందంటే ఉడుంపట్టులాగే ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ పెద్దల వాక్కులు గమనిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉందేమో అనిపిస్తుంది. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలు పాత్ర వేశాయి.
తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ బీఆర్ఎస్ పరాజయం పాలైంది. పక్కాగా గెలుస్తామని భావించిన మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. తాజాగా సిట్టింగ్ స్థానంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సైతం బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఇన్ని పరాభవాలు ఎదుర్కొన్న గులాబీ పార్టీలో ఇప్పుడు తీవ్ర గుబులు మొదలైంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కకపోవడంతో బీఆర్ఎస్లో అంతర్మదనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు కేసీఆర్ కలత చెంది పార్టీ ఫ్యూచర్పై ఆందోళనకు గురైనట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు నిర్వహించలేదు. దీనిపై పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తేవాలని కార్యకర్తల నుండి డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో 2 సార్లు అధికారం చెలాయించిన గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నజరు పెట్టింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే వ్యూహాలకు పదును పెడుతోంది. దీంతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డైలమాలో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తే ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా కాపాడుకోవచ్చని భావించారు. ఇప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కేసీఆర్కు ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక ఎమ్మెల్యే మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 35 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ప్రస్తుతం వీరిని కాపాడుకోవడం గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్కు సవాల్గా మారింది. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే కేసీఆర్ దృష్టి సారించారు. ఫామ్ హౌస్కు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి పార్టీ మారకుండా చర్చలు జరుపుతున్నట్లు టాక్. వరుస ఓటములతో దెబ్బ మీద దెబ్బ తగులుతున్న బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఎలా కాపాడుకుంటుందో, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఫ్యూచర్ వ్యూహాలు ఏమిటో అంతా భవిష్యత్తే చెప్పాలి. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని సమాజంలో కొత్త కొత్త భావాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. దైనందిన జీవితంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బాబాల వైపు పరిగెత్తడంలో ఈ బాబాలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ కొత్త బాబా అవతరించి స్వల్పకాలంలోనే ప్రజల మన్ననలను పొంది అంతే త్వరగా తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు. తాజాగా బాబా ఆశ్రమంలో వేధింపులు తాళలేక ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన జిల్లాలో దుమారం రేపుతోంది. నిర్మల్ జిల్లాలో ఓ బాబా లీలలు అన్నీ ఇన్ని కావు. నిర్మల్ పట్టణం నాగాయిపేట కాలనీ సమీపంలో ఈ బాబా అవతరించాడు. రాజశ్యామలదేవి పీఠం అనే పేరుతో ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడ భక్తులకు సేవలందిస్తున్నాడు. ఇతని అనుచరులు, ప్రధాన భక్తులు, పలువురు స్థానికుల సహకారంతో ఒక టీంగా ఏర్పడ్డ ఈ బృందం మోసాలకు తెరలేపింది. ప్రధాన పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బాబా అనతి కాలంలోనే ఫేమస్ అయ్యాడు. తమ సమస్యలు చెప్పుకునేందుకు బాబా దగ్గరికి భక్తులు సైతం పెద్ద మొత్తంలో రాసాగారు. ఇదే అదనుగా భావించిన బాబా తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు. ధనార్జన ఉద్దేశంతో మోసాలకు తెరలేపాడు. తన ఉత్తుత్తి లీలలు ఎవరైనా తెలుసుకొని వాటిని బయటపెడతారన్న అనుమానం ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని టార్చర్ చేస్తున్నారు బాబా అనుచరులు. ఇలా కొన్ని రోజుల క్రితం ఓ యువతిని వేధించారు. ఉదయం ఆమెను ఓ గదిలో బంధించి ఫోన్ తీసుకుని రాత్రి వరకు వేధించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి తనకు జరిగిన దారుణాన్ని ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అయింది. నన్ను చాలా రకాలుగా టార్చర్ పెట్టాను. లలిత ఇద్దరు చాలా అంటే ఘోరంగా మాట్లాడారు. నిన్ను ఏం చూపించి మమ్మీ పెడుతున్నారు, మీ మమ్మీ డాడీ టీచర్స్ కదా, నీకు డబ్బులకి ఏం తక్కువ ఉంది, నువ్వు చెప్తే నువ్వు క్లీన్ గా బయట పడిపోతావు, పూజ కూర్చుని చెప్తావా లేదా అని పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నన్ను వాళ్ళతోటి కూర్చోబెట్టుకుని టార్చర్ పెట్టారు. నా ద్వారా బుక్ చేయాలని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తున్నారు. ఎట్లా అంటే మా డాడీ ఆడపిల్ల కదా, పెళ్లి కావాల్సిన పిల్ల కదా అని కాళ్ళు కడుపులు మొక్కినా అసలు వాళ్ళు అస్సలు తగ్గట్లేరు, మీ ఫ్యామిలీ అంత ఇన్వాల్వ్ అయి ఉందా అని చాలా నీచంగా మాట్లాడుతున్నారు.
చాలా చాలా గట్టిగా అడిగింది. మిమ్మల్ని నిన్ను ఎవరు మభ్య పెడుతున్నారు, అది ఇది ఇది అని చాలాసేపు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు అవన్నీ కూడా ఫొటోస్ తీసుకుంది. చాలా తెలివిగా నాన్నే తీసుకున్నారు వాళ్ళు. మా మమ్మీ చాలా అన్స్టేబుల్ అయిపోయింది. తనకు ధైర్యం చెప్తున్నా అంతే. వాళ్ళు నన్ను చాలా రకాలుగా మాట్లాడిండ్రు. దొంగ బాబా ఘటన బయటకు రావడంతో అతగాడి లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ప్రపంచంలో రాజశ్యామల మందిరం ఎక్కడా లేదని, సాక్షాత్తు ఆ దేవి తనను విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకునేలా ప్రేరేపించిందని చెప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మందిరం నిర్మించి భక్తులను నిలువుదోపిడికి పాల్పడుతున్నాడు. నిర్మల్తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వివిధ కార్యక్రమాల రూపేణ నిర్మల్ తీసుకొచ్చి వసంత పంచమి, శివరాత్రి రోజున పూజలంటూ భక్తులను నమ్మిస్తూ వస్తున్నాడు. అసలు ఈ బాబా 5 సంవత్సరాల క్రితం ఓ కాలేజీలో అటెండర్గా విధులు నిర్వహిస్తుండేవాడు. పేరు కృష్ణారెడ్డి. కానీ తన పేరును శివరాజ యోగి కృష్ణ స్వామీజీగా మార్చుకుని సందేశాలు ఇస్తూ భక్తులను బురడి కొట్టిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. భక్తి పేరిట దోపిడీనే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ భక్తిని జోడించి మోసగిస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను పూలన్ బాబా శిష్యుడని, మరోసారి నిర్మల మాతాజీ శిష్యుడని ప్రచారం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన భక్తులు వ్యతిరేకించడంతో మాట మార్చి తాను దేవుడునని చెప్పుకుంటూ భక్తులను దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న బాబాలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది. నిర్మల్ డేరా బాబాపై పూర్తి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.